హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 2 జనవరి 2024 నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో మరియు హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 2980 గాను, లో వచ్చేసి 2870 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి 1070 హై గాను, లో వచ్చేసి 1030 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1120 గాను, లో వచ్చేసి 1080 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత భారతీ ఎయిర్టెల్ హై వచ్చేసి 1040 హై గాను, లో వచ్చేసి 990 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సిప్లా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1275 గాను, లో వచ్చేసి 1230 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. 1230. దాని తర్వాత మనకున్న పక్కన హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1730 హై గాను, లో వచ్చేసి 1680 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1020 హై గాను, లో వచ్చేసి 985 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే 1630 హై గాను, లో వచ్చేసి 1580 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1935 హై గాను, లో వచ్చేసి 1875 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సన్ఫార్మా విషయాన్ని పరిశీలిస్తే 1280 హై గాను, లో వచ్చేసి 1240 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి 1330 హై గాను, లో వచ్చేసి 1280 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత విప్రో విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 490 గాను, లో వచ్చేసి 470 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. రేఖామాతంగా నేను కొన్ని స్టాక్స్ యొక్క హైలో గురించి చెప్పడం జరిగింది. ఇంకా మీకు ఏదైనా స్టాక్ మీద సందేహం ఉన్నా, లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ యొక్క సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.